సో ఈ ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాము. అయితే ఈ అన్ని చేసినా కానీ వాళ్ళు ఫైనల్లీ మా సొంత మండలానికి చేస్తున్నా ఇవాళ చేయకుండా చాలా డీలే అయిపోయింది. ఎప్పటి నుంచి అనుకుంటున్నా కానీ సందర్భం రాలేదు. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు తలకు దెబ్బ తాకిందంటే చాలా వరకు టైం ఇది చాలా ఇంపార్టెంట్. వీళ్ళని తొందరగా హాస్పిటల్కి వచ్చినట్టయితే చాలా వరకు ప్రాణాలతో పాటు న్యూరలాజికల్ డెఫిసిట్స్ అంటే అంగవైకల్యాలు వస్తాయి. నరాలు ఒకసారి పోయిందంటే రిపేర్ చేయలేము. దాని టైంలో కనుక మనం ట్రీట్మెంట్ అయితే చాలా వరకు డ్యామేజ్ అయిన నరాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సిస్టంలో ప్రతిదానికి రీప్లేస్మెంట్ ఉంది. లివర్ పాడైనా మార్చుకోవచ్చు, హార్ట్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు, బోన్స్ కూడా ఏదైనా పెట్టుకోవచ్చు, ఆర్టిఫిషియల్గా అవన్నీ వస్తున్నాయి. కానీ న్యూరలాజికల్ సిస్టమ్కి బ్రెయిన్కి రీప్లేస్మెంట్ లేదు. ఒకసారి డ్యామేజ్ అంటే డ్యామేజ్ ఎవరేం చేయలేరు ప్రపంచంలో. ఏ డాక్టర్ కూడా పర్మనెంట్ డ్యామేజ్ అయితే చేసేదే ఉండదు. సో కాబట్టి హెల్మెట్ పెట్టుకున్నట్టయితే ఈ హెడ్ ఇంజరీస్ నుంచి వచ్చేటటువంటి ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు ఈ పెరాలసిస్లు కానీ ఫిట్స్ కానీ లేకపోతే ఇలాంటి రకరకాల పర్మనెంట్ డిజబిలిటీస్ రాకుండా కూడా చాలా ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారి ఏమైందంటే నార్మల్ డిసీజ్ వస్తే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది, ఏది వచ్చినా కూడా ఓకే వచ్చింది, టైంకి వెళ్ళారు, స్టంట్ అది ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంది సెట్ అయ్యారంటే ఓకే లైఫ్ లాంగ్ ఏదో అవసరాన్ని బట్టి మెడిసిన్ వాడతారు, లేకపోతే లేదు సెట్ అవుతుంది. బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే ఒక్కొక్కసారి అది ఎట్లా ఫ్యామిలీని చిన్నభిన్నం చేస్తుందంటే హాస్పిటల్ ఖర్చు విపరీతంగా ఉంటాయి. హాస్పిటల్ స్టే చాలా లాంగ్ ఉంటుంది. అన్నిట్లాగా 2-3 రోజులకు వారానికి వెళ్ళిపెట్టేట్టు ఉండదు. సివియర్ హెడ్ ఇంజరీ ఉంది, వాడు కోమాలు వెళ్ళిందంటే అది వారాలు పట్టవచ్చు, నెలలు పట్టవచ్చు. ఈ విధంగా ఆర్థికంగా విపరీతమైన భారం కుటుంబం మీదే కాకుండా అలాగే వాళ్ళ ఫ్యామిలీ తరతరాలుగా చాలా ఇప్పుడు మెయిన్గా బయట తిరిగేది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. కుటుంబ పెద్ద ఏదో పనికి వెళ్తుంటాడు, బైక్ మీద వెళ్తుంటాడు, ఎక్కడో యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు సడన్గా ఏదైనా ఆయనకి ఏమైంది, ఇంటి పెద్దకి ఏమైనా అయింది అనుకో, ఫస్ట్ వాళ్ళకు ఇన్కమ్ సోర్స్ ఆగిపోతుంది. ఉన్న రిసోర్సెస్ అన్నీ అయిపోతాయి, కరిగిపోతాయి. అక్కడ ఖర్చు పెట్టి ఇక్కడ తర్వాత ఉద్యోగం ఉండదు, చేయలేని పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ఒక రకమైన ఊబిలోకి చిక్కుపోయినట్టు అయిపోతుంది. సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పిల్లలు అవుతారు, వాళ్ళ ఫ్యామిలీ రకరకాల ఏ కుటుంబ సభ్యులైనా కొంతవరకు హెల్ప్ చేస్తారు. అన్నదమ్ములు చూస్తుంటా, నేను చాలా ఎక్స్పీరియన్స్ చూస్తుంటా కదా, అన్నదమ్ములో లేకపోతే అక్కడ వాళ్ళకు కూడా ఎవరి లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు కూడా ఫుల్ టైం ఇవ్వలేరు, కొన్ని రోజులు చూడగలుగుతారు, కొంతవరకు ఆర్థికైనంత వరకు ఆర్థిక సాయం చేయగలుగుతారు. వాళ్ళు కూడా అందరూ ఒకలా ఉండరు, ఫెటప్ అయిపోతుంది. అంటే వాళ్ళు కూడా రిసోర్స్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి లాస్ట్ కొన్ని రోజుల తర్వాత నన్ను ఎవరు పట్టించుకోలేరు, నన్ను ఎవరు చూస్తలేరు, మా వాళ్ళు చూస్తలేరు, ఇలాంటి ఆలోచనతో కూడా కుటుంబ సభ్యులకు ఆలోచిస్తుంటారు. కానీ వాస్తవాలు ఏంటంటే ఇప్పుడు ఎవరి ఫ్యామిలీ వాడికి ఎవరి కష్టాలు వాడుకుంటాయి. సో చేసేవారికి ఎవరైనా చేస్తారేమో, కానీ ఎవరి లిమిటేషన్స్లో వాళ్ళు ఆగిపోతారు. దానివల్ల రకరకాల మెంటల్ సైకలాజికల్ ప్రాబ్లంకి వెళ్ళిపోయి రకరకాల తీవ్ర బాధపడుతున్న వాళ్ళని చాలామంది చూస్తుంటాను. నేను నా దగ్గరకు వస్తుంటారు కాబట్టి చెప్తున్నా. సో ఇవన్నీ చూసే కన్నా మనము ఏముంది, ఒక బయటకు వెళ్ళినప్పుడు స్పీడ్ అయినా ఎంత స్పీడ్ అయినా నేను ఏముంది సార్ గీడ 10 km/h కూడా వెళ్ళాను, 20 ఊర్లోనే పోయినా కదా అంటాడు. ఆడు చూస్తుంటే ఇట్లా ఎక్కడో అక్కడ చూస్తే ఇట్లా మోర్లే మన ఊళ్ళో అయితే డ్రైనేజ్ ఎట్లుంటాయి, సడన్గా అటువైనా అనుకో కథ పడిపోతారు. హెడ్ ఇంజరీ అయిందో, నరాలు స్పైన్ ఇంజరీ అయినా అట్లనే. ఇప్పుడు వెన్నుపూస తిరిగింది అనుకో, డిజబిలిటీ కాలు చేతి పడిపోతే చాలా రికవరీ అనేది ఎక్కువ డ్యామేజ్ ఉంటే ఏం చేయలేము, కొంచెం కొంచెం ఉంటే చేయొచ్చు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టులు మీరు మెయిన్గా ఏంటంటే పోలీస్ అని వీళ్ళు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లాగా మీరు కూడా. సో ఏ టైంలో ఏదైనా సంఘటన ఏంటంటే ఏ పనులు ఏం తెలియదు, ఫస్ట్ ఉప్పుడే కదా. సో అట్లాంటప్పుడు మీరు హెల్మెట్ పెట్టుకొని ఉండడం వల్ల మీ కుటుంబాన్ని కాపాడుకోవడంతో పాటు మీతో పాటు మీ కుటుంబం అలాగే మీరు కూడా ఒక సొసైటీకి ఆదర్శంగా ఉంటారని నమ్ముతున్నా. సో కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో మేము మా వంతుగా మా బాధ్యత నెరవేర్చేలా చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాను. దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.